రాను 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 వచ్చేటి తోవలోన చూడవమ్మ అడవిలోన వద్దంటే వాళ్ళు వచ్చే తోవలా మరి అది పొలగంగి నగరము ఆ పొలగంగి నగరానికి పనమటి దేవుళ్ళ 7 మరి పెండలు 7 కమ్మలు 3 పెండల గుడిసె కనిపించిందా ఆ గుడిసెను కళ్ళవార చూసిండ్రే అమ్మా అరే కాంతమని ఇక నువ్వు నీటి బాధకు తట్టుకోను అంటాను ఊరు కడరేవులు ఇక్కడ ఈ గుడిసె ఉన్నది ఇక్కడ ఆ గుడిసె కాడికి పోయి మరి పోదానికి రాని మరి ఆ పొలంగి నగరంలో ఎవరు పొలంగి రాదు పొలంగి రాదు భార్య పనమదేవి మరి వాళ్ళకు ఒక్కగాని ఒక్క బిడ్డ ఆ బిడ్డ రజని దేవి మరి వాళ్ళు రాజాక రాజులే మరి అప్పుడు అనగనేమో ఆ బిడ్డ పుట్టిన కంచె దూడు దుబ్బులాడిన దద్దరం దాకా అడి అనగనే ముగ్గురు విని జాగిరి విని బంగ్లాలు పోయి భవంతులు పోయి చివరికి ఆ 7 కమ్మల అనగనే మరి అనగనేమో 6 కమ్మలు 7 పిల్లల గుడిసె వేసుకొని ఊరు చివరికి బతుకుతున్నారు తగుళ్ళు మరి పేరుకొని మాలల రీతుగా మరి ఊళ్ళో కొంటే అమ్ముకొని తవుడు పరవ తెచ్చుకొని వాళ్ళు తను ధరపోతుంది మరి గానాడు పొలంగి వారాదు గానాడు తాళ్ళు వేస్తారన్నాడు పొలంగి వారాదు తాళ్ళు వేస్తారని ఏ మొగడు దొరికినా కోపం లాంచకూడదు పావు గంట వస్తుంది నువ్వా ఏ చెప్తాను కరి కూడా చేస్తా ఉన్నారా కనబడుతూ పావు గంట చూపుతానికి పెట్టుకో కొరకు నువ్వు చీర చెప్తావా వేసుకో ఆ గుడిసెలోనే తాళ్ళు తరుగులు ఏనుకోంగా గుడిసె ముందుకు తన భార్య కాంతమని తోలుకొని వచ్చాడు పుష్పంగా రాజునమ్మ బామా కాంతమని ఈ గుడిసెలో మాత్రం ఎవరున్నారో నేను నీళ్లు తెమ్మంట ఆ నీళ్లు నువ్వు తాగి నీ ధూప దాహం తీసుకో బామా అని ఆ భార్యతోటి మాట చెప్పాడు అయ్యా గుడిసెలో ఉన్నోళ్ళు ఎవరు తండ్రి అయ్యా గుడిసెలో ఉన్నోళ్ళు ఎవరు తండ్రి అన్నాడు అయినా ఏం కావాలయ్యా ఎందుకు రొక్కు అంటే మేము బాటసారులము మాకు ఎలేని దాహము ధూపాలైతున్నాయి మరి గిన్నెలు నీళ్లు ఇస్తే మా దాహం తెచ్చుకుంటాం నాయన సరేనా నా చోట ఉండు ఏమరిసి ఆయన చూసినానికే పోతాడు కానీ ఎవరో బాటతారు అక్షరులట బిడ్డ రజనీదేవి మనకు కుండలు ఉన్నాయి
ముద్దతో నీళ్ళు తీసుకుపోయి వచ్చిన బాటసారికి నీళ్ళు పోవిద్యా నేను ఇంత బతుకు బతికి గుడిసెలో నీళ్ళు అవుతాను పోయి గుడిసె కాడ తీసుకొచ్చి చూడు దీని కథ. అరే మొత్తమే నీళ్ళు లెక్క చచ్చిపోయేటట్టున్నాయి అనక పానం బొమ్మ గుడిసె అయితే నీళ్ళు అయితే రాతే మంచి కాదురా ఎవడు వచ్చిన పళ్ళు కొరుకునే. అరే నువ్వు అడే చక్కగా అడవిలోకి వెళ్ళి రాగాను అయ్యా దూపు అవుతుంది అయ్యా ఎక్కువ అనుకుని కోడి పిల్ల చెట్టు వచ్చింది మళ్ళీ వస్తాడు ఓసారి అడుగుతారు ఓసారి ఇది వస్తాడు. ఆయన ఏమో అప్పంచే చూస్తాడు ఎన్ని చూస్తాడు అని అనుకుంటాడు. అయితే ఇది ఇటు పోతాయి అటు పోతాను అటు పోతాయి. అయితే గుడిసె అయితే ఏందమ్మా ఎవరైనా మనుషులమే. అరే పాలను పోతే రక్తం అని పోతే పాలు వెళ్తే ఆగు గుడిసె ఊరి కాడుకు గుడిసె బంధు ఉంటుందంటే ఏమన్నా అర్జెన్స్ వాళ్ళకి గవి ఉంటే కడ కొట్టుకు గవాల నీళ్ళు నేను ఆగుతాను అంటావు. చూడు ఎవరం కనబడుతుంది వాళ్ళ తాళ్ళు వాళ్ళ తావుళ్ళు వాళ్ళ వారాలు వాళ్ళు వేరే కనబడతలేదా. అరే పానమ్మోగ కాపాడుకున్నాడు పరమాత్ముడే ఎవరైతే ఆగు నువ్వు అట్లా ఆగు అయ్యా గుడిసెలు ఉన్న ఎవరు తండ్రికి నన్ను నీళ్ళు అన్నారు. అరే బిడ్డ మనగా కుండలో ఉన్న నీళ్ళకి ఒక ముద్దతో ముసుకుపోయి ఎవరో నీళ్లు అడుగుతారు మన గుడిసె ముంగడ కచ్చిళ్ళు దాన్ని వెళ్ళిపోబిట్టు అన్నారు. మరి అన్నప్పుడు చూసినవా గా బిడ్డ రజనీదేవి ఎట్లా పోతున్నదే అరే రామ వెన్నెలకు వచ్చిన ఇద్దరు వల్లే
బిడ్డ చేతికి ఇచ్చింది కానీ ఆడ గుర్తులోకి వెళ్ళిపోయింది. మనం తెలిసిన చుట్టాలు బలమైతే మాట్లాడతాం కానీ వాళ్ళు బాధ సాగానే వాళ్ళు తోడు ఏం మాట్లాడుతుందా బిడ్డ గుర్తులో వేయింది నది వాళ్ళు చూడవమ్మా బామా కాంతమని ఇగో అమ్మా నీళ్ళు 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 లేని కాడ నీళ్ళు ఇంత వచ్చిన దత్త కానీ ఈ నీళ్ళు కట్టదు ఆగదు అది ఏ ఫిల్టర్ అయితే వాళ్ళకి చూస్తా కనబడతలేదా ఎవరు చూస్తా కనబడతలేదా అది ఫిల్టర్ అవుతుంది నాకు ఫిల్టర్ అవుతుంది ఆయన దగ్గర ఉన్నాడు ఫిల్టర్ నీళ్ళు పోతావా నీళ్ళు ఇక్కడ ఆయన దగ్గర ఈ ఫిల్టర్ కాదు ఆయన దగ్గర ఉన్నది ఎర్ర ఫిల్టర్ నీళ్ళు గవే మంచి అయితే అరే గింత మొండిపాటు అయితే ఎవరైతే నీళ్ళు తాగే ఫస్ట్ చెప్పాను నువ్వు పుట్టుకున్నా తాగు నువ్వు ఎంతమంది చెప్పండి తాగని నువ్వు తాగక ఆయింత నువ్వు ఇక్కడ పుట్టుకో అంటే మళ్ళీ నాకెవడు పెళ్ళి అనియడు బుద్ధిగా బాధపడకు నేను దెబ్బలు పుట్టుకు అంటే తాళం కొట్టాను అవ్వ నాకని ఇంకా దొరుకుతుంది అది అయితే పర్వాలేదు అనుకున్నారు తెచ్చిన నీళ్లు తాగిండ్రా అప్పుడు నీళ్లు మాత్రమే నా ముంత మాత్రం మళ్ళీ ఆ బిడ్డ చేతికి ఇచ్చిండు పుష్పంగరా అప్పుడు ఆ బిడ్డను చూస్తే ఎట్టున్నదయ్యా పొడిసే పొద్దుకు వంకున్నది కానీ ఆ బిడ్డకు వాడి వంకలేదు ఆ బిడ్డ మాత్రమే మెలిగేటి దియ్య కన్నా అందంగా ఉంది అగండ జ్యోతి ఆరిద్ర పురుగు రింగులు ఎంటికలు చంద్ర పెదవుల తోటి ఉన్నది ఆ బిడ్డ ఆ బిడ్డ నా ఇంటి కోళ్ళైతే మహారాజు ఉన్నట్టుంటది అనుకున్నాడు చాలా డబ్బుతోటి అక్కర లేదు పలాని మనిషి ఉన్నదంటే 10 మంది అత్తరు పోతారు నేను రాజును కాబట్టి వాళ్ళ కోడలు మాత్రం ఎంత ముద్దుకున్నదయ్యా ఆ ఇంట్లో ఒక లక్ష్మీ దేవత లెక్కున్నదంటే అంతే సార్ నాకు ఇన్ని రోజుల బట్టి డబ్బు డబ్బు ధనం ధనం అనుకుంటా తిరుగుతా అంటే ఒక్కరు ముందు కత్తలు పిల్లనిచ్చటానికి ఈ పిల్లలు నా ఇంటి కోడలుగా తీసుకొని పోయి నా కొడుకు పెళ్లి చేసుకొని కావాలనుకున్నాడు ఆ పుష్పంగా రాదు అయ్యా ఇంత చిల్లర నాకు నీళ్ళు ఇచ్చిన బిడ్డ ఎవరు అసలు మీరెవరు ఈ గుడిసెలు ఉంటారు మీ పేరేం పేరు తండ్రి ఈ గుడిసెలు ఉన్నప్పుడు మమ్మల్ని చూసుకోలేక అనుమానాలు ఇచ్చిందా మేము కూడా రాదులే నా బిడ్డ పుట్టిన కాడికి ఏ చెట్టది బయట దూరబట్టదు మా భూములు వేని జాగలు వేని రాజ్యం మీద దేశం ఏంది వాచిన ఉరుకడ రేవుల్లో గుడి చేసుకొని 4 తరువులు అమ్ముకొని మా తను దార వస్తుంటాను పొలగంగిరాలు నా భార్య పున్నమాదేవి మా గర్భవాసమందు పుట్టింది మా బిడ్డ రజని దేవయ్యా ఓనాడు రాజునమే కానీ ఏ జ్యేష్ఠమ్మ వారు నా ఇంట దూరబడ్డదో అప్పటికైనా మానవ జన్మ మట్టి బొమ్మలో నెత్తుడి మాంసం పుత్తడి కాదు లక్షలకు అధికారైన లవరం అన్నమే తింటాడు గాని మెరుగు బంగారం నా ఇంట ఉన్నదని బంగారం తిని సచ్చినోడు ఉన్నాడా కోటి విద్యలు వేసిన మానవుడు ముఖ్యుడు కూడు కొరకే కొన్ని బ్రతికినా ఈ చెత్త కాటి కొరకే అన్నారు సిరుమంత్రం ఎప్పుడున్న నడవంత్రం దరిద్రమే ఎల్లకాలం అన్నారు మానవునికి సావు నగతి సావు బ్రతుకు ఉద్యర బ్రతుకు మరి ఇవాళ ఓడలు పోయి బండ్లు పోయి ఓడలు రాజులే కింకరలాట కింకరలే రాజులాట ఉన్నదాని మానవుడు నవ్వరాదు లేని నాడు ఏడవరాదు అన్నారమ్మా ఇవాళ రాజులు కాబట్టి మాకు భిక్షపౌతారం వచ్చింది కాబట్టి మొగోనికి దొంగతనం లచ్చు ఆడవాళ్ళకు లంగతనం లచ్చు ఏ కష్టమైన చేసి బ్రతికిన బ్రతికాని ఈ తలుగులు వేనుకొని బతుకుతున్నావు అన్ను అయ్యా సరే పర్వాలేదు కానీ నాది ఎక్కడో కాదు పుష్పంగ గిరినగరం వేరేటి నా పేరు పుష్పంగరాజు నా భార్య పేరు కాంతమని నాకు రాను ఒక కొడుకు ఆ కొడుకు మైపాలరాజు కొడుకు పెళ్లి చేస్తామని మేము భార్య భర్తల మిత్రం తిరిగింది తిరులోకం నడిచింది నరలోకం అరే తిరిగండి రాజ్యం లేదు కానీ మాకు దగ్గర సంబంధం ఎక్కడ కాయమాకుల కాలే ఎందుకొరకు అంటే మా కొడుకు కోరుకున్నాడు మరి వానెత్తు ధనం వానెత్తు బంగారు వానెత్తు
అనేత్తు ఎడ్డి ఏసు దాసు లేకుండా తరాజులు ఓదిక్కువాడు ఊచుంటూ ఓదిక్కువా అనేత్తు ధనం పెడితేనే పిల్ల మెల్ల తాలి కడుతున్నావు అన్నాడు. ఎదురు కోళ్ళ కాడికి 7 కోట్ల రూపాయలు అడిగిండు నా కొడుకు. అంత డబ్బిచ్చడానికి ఒక్కరు ముందత్తలేదు. ఇవాళ నాకు డబ్బుతో అక్కరలేదు.